హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ సుందరి. ఈ రోజు వచ్చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. నా హస్బెండ్ వచ్చేసి ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చేసారు. అదేంటనుకుంటున్నారా? సామ్సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్. అవునండి, ఈ మొబైల్ వచ్చేసి నౌ డేస్ లో చాలా ట్రెండీగా ఉంది. ఫోటోస్ ఇంకా వీడియోస్ క్లారిటీ అయితే ఎక్సలెంట్. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా దొరికిన గిఫ్ట్ ఇది అనమాట. కలర్ వచ్చేసి మింట్ కలర్ అండి. ఇది ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నారు. లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దీని అన్బాక్సింగ్ వచ్చేసి ఆల్రెడీ ఈ కార్ట్ వాళ్ళ దగ్గర అయిపోయిందండి. ఎందుకంటే ఈ మధ్య ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని ఫ్రెష్ గా అన్బాక్సింగ్ చేసి దీని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. నాకు సపోర్ట్ చేయాలనుకుంటే గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ముందుగా బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఈ ఫోన్ చాలా ప్రీమియం లుక్స్ తో కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, మెటల్ ఫ్రేమ్ ఇంకా ఫ్లాట్ డిజైన్, చాలా సాఫ్ట్ ప్రీమియం ఫినిష్ తో మనకి వచ్చేస్తుంది. దీని చార్జర్ వచ్చేసి టైప్ C to C కేబుల్ అండి. ఐఫోన్ అడాప్టర్ కి కూడా మనం కనెక్ట్ చేసేయచ్చు. ఈ ఎగ్జైట్మెంట్ లో ఆ చార్జర్ ని తీయడమే మర్చిపోయాను. ఈ మొబైల్ లో మెయిన్ వచ్చేసి కెమెరా అండి. 50 MP మెయిన్ కెమెరా OIS సపోర్ట్ తో వచ్చేస్తుంది. 12 MP అల్ట్రా వైడ్, 8 MP టెలిఫోటో విత్ 3x ఆప్టికల్ జూమ్. సెల్ఫీ క్యామ్ కూడా 10 MP చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది యూట్యూబ్ వీడియోలు, రీల్స్, ఫోటోలు అన్నింటికి సూపర్ ఉంటుంది. ఇందులో పోర్ట్రేట్స్, నైట్ మోడ్, సూపర్ స్టడీ వీడియోలు చాలా బాగుంటాయి. కోసం ఒక చిన్న క్లిప్ అటాచ్ చేసేసాను, చూసేయండి. బ్యాటరీ ఇంకా ఛార్జింగ్ విషయానికి వచ్చేస్తే 4500 mAh బ్యాటరీ ఉందండి. ఫాస్ట్ ఛార్జింగ్ 25 వాట్ సపోర్ట్ ఇస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే పక్కా ఒక రోజు అంతా మినిమం వచ్చేస్తుంది. డిస్ప్లే వచ్చేసి 6.4 ఇంచెస్ డైనమిక్ AMOLED 120Hz డిస్ప్లే అండి. యూట్యూబ్ ఇంకా నెట్ఫ్లిక్స్ చూసేదానికి చాలా బాగుంటుంది. రంగులు చాలా రియలిస్టిక్ గా కనిపిస్తాయి. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేస్తే Android 14 తో వచ్చేస్తుంది. 4 years OS అప్డేట్ ప్లస్ 5 years సెక్యూరిటీ అప్డేట్ మనకి ఇచ్చేస్తారనమాట. ఈ మొబైల్ లో మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇచ్చేసారండి. అవేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఆబ్జెక్ట్ ఎరేజర్. మీ ఫోటోలో ఎవరైనా ఏదైనా అన్వాంటెడ్ ఐటమ్ ఉన్న దాన్ని ఈ ఫీచర్స్ రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫోటో రిమాస్టర్. పాత ఫోటోలను, బ్లర్ ఫోటోలను ఆటోమేటిక్ గా క్లియర్ చేసి HD గా మార్చేస్తుంది. జనరేటివ్ ఎడిట్. ఈ ఫోటోలో మీరు ఏ భాగం మార్చాలనుకుంటున్నారో ఏతో రీప్లేస్ చేసి కొత్తగా జనరేట్ చేసేస్తుంది. ఆటో బ్లాకర్. థర్డ్ పార్టీ ఇంకా ప్రమాదకరమైన యాప్స్ ని ఇన్స్టాల్ కాకుండా ఆటోమేటిక్ గా బ్లాక్ చేసేస్తుంది. ఇలా ఒక్కటేంటండి, చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ రోజుకి వచ్చేసి ఇంతే. బాయ్ బాయ్.